గుడ్ మార్నింగ్ అండి. మీరు అందరూ కూడా స్కూల్కి వెళ్ళి ఉంటారా? నేను ఒక్కరోజు కూడా స్కూల్ వెళ్ళలేదండి. చిన్నప్పటి నుంచి కూడా తీసుకోండి. 5 రూపాయలు కానీ కూలి పనికి వెళ్ళానండి. చాలా సార్లు బాధపడ్డాను. నా లైఫ్ ఇద్దాను. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే నువ్వు మట్టి తీసుకుంటావు అన్నారు. మట్టి కదా తీసుకుంటామన్నా పర్లేదు కదా అనుకున్నాను. కానీ లైఫ్ లాంగ్ మన లైఫ్ అన్నది మట్టి తీసుకుంటామంటే కూలి పనికి వెళ్ళిపోతామండి. లైఫ్ అంతా మనం ఫాలో అయిపోయినట్టే. మన జీవితం అంతా కష్టపడి పని చేయాలండి. నాకు అలాగే మా అప్పుల నరసింహరావు గారు, శ్రీనివాసరావు గారు, సత్య మేడం ఓ మీటింగ్ పిలిచారండి. కూర్చోబెట్టారు, తప్పట్లు పట్టమన్నారు. తప్పట్లే కదా కొట్టేస్తా 2 చేతులు అనుకున్నాను. కొట్టే నెక్స్ట్ టైం పిలిచారు. మేడం గారు వచ్చారండి. పుడతాం మనం పుట్టి ఎలా పుట్టినా పర్లేదు, పేదవాడిగా మాకు చదువుకోకూడదు. ఆ రోజు నేను నిర్ణయించుకున్నానండి. మా మిస్టర్ని జాయిన్ చేయాలి. చాలా మంది వారికి బాధపడుతుంది, ఎందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ దూరం తిరుగుతున్నారండి. వారు మా మిస్సెస్ వచ్చి బాధపడ్డదండి. జనం తిట్టుకుంటున్నారు, మన మంచి కోసమే తిట్టుకోండి, సక్సెస్ మనకు వస్తుంది, టైం పడుతుందండి. అలాగే జనం తిట్టుకునే వాళ్ళు ఎక్కువ వర్క్ చేసేవాడిని మేము. నేను ఏం చదువుకోలేదు. నా కింద 2 మాస్టర్లు ఉన్నారు. ఒక ఆయన అయితే మూర్తిలో పాలన చేస్తాడండి, ఆయన కూడా ఉన్నాడు. సబ్జెక్ట్ మేడం గారు చెప్తే సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ నేను కాపీ చేస్తాను. మీకులా బుక్లో చూసి చెప్తాం కూడా రాదండి. బుక్ తీసేస్తాను అంతే అండి. చదువుకోకుండా లోపల నుంచి నాకు అనిపిస్తుంది, ఏం చదువుకున్నారని బుక్ తీసేస్తున్నాను అనిపిస్తుంది. కానీ బయట 10 మంది కూర్చుంటే మాత్రం అలాగేదో సబ్జెక్ట్ చెప్పారు. మొక్కలు చెప్తే జిగిరి లేక మొక్కలు అరిగిపోతాయండి. మన ఈ కాల్సిన మన గుడికమైన ఉంటాయి కదా, ఏదో మనం చెప్పాలండి. మా సారాలు చెప్తుంది మనం చెప్పాలి. ఎంతమంది 20,000 30,000 ఫోన్ కొనుక్కున్నారండి ఇక్కడ? బిందు మేడం గారు ఒకసారి క్లాస్ చెప్తాను, వాటర్ బీర్ కొనుక్కున్నారండి. కానీ లైఫ్లో మనం వాటర్ బీర్ కొనుక్కోండి, ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. వాటర్ తాగుతుంటే ఇంకా తాగాలనిపిస్తుందండి. నాకైతే నేను అది వేసుకున్నాక చాలా 2-3 చెప్పాను. వచ్చిన లోపల తీసుకుంటారన్నారండి. ఎయిర్ ఒకటి అండి. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, ఈ 2 ఉండాలండి. మంచి హెల్తీగా ఉండాలంటే ఈ 2 కావాలండి. అలాగే నా గోల్ వచ్చేసి ఇప్పుడు చెప్తున్నాను, నేను రోజు కూలి పనికి వెళ్తానండి. 700 నా లైఫ్ మార్చుకోవాలని స్టేజ్కి వచ్చాను. నేను ఒక 4 నెలలు 5 నెలలు పెట్టుకున్నానండి. మంత్లీ 50,000 తీసుకోవాలండి. అవుతుందండి. మా శ్రీనివాస్ సార్, మా సత్య మేడం గారు మంచి అయిపోద్దండి. ఎందుకంటే ఫీల్డ్కి వెళ్తే ఒక 4 చెప్పామండి, మేము విన్నామండి ఇలాంటి అన్నారు. ఒక ఆయన చెప్పి నేను చదువుకున్నది నేను వాడతానండి, నేను జాయిన్ అవుతానండి. అలాగే మనకు సక్సెస్ వస్తుందని నిలబడాలి. ఫస్ట్ 8% ఉంటామండి. నేను 100 బీవీ చేస్తేను నేను బిజినెస్ చేస్తున్నాను అనుకుంటాను చాలామంది. సిస్టమ్ ఫాలో అవ్వాలి. 8% నుంచి తర్వాత మనం ఏం చేయాలి సార్ అప్పులని అడగాలి. తర్వాత మనం డైరెక్టర్ అవుతాం కదా చూడండి, అప్పుడు మన కింద 3 4 5 8% ఉండాలి. మనం సిల్వర్ అవుతాం కదండి, మన కింద 2 డైరెక్టర్లు ఉండాలి. గోల్డ్ అవుతాం కదా, అప్పుడు మన లైఫ్ మారుతుందండి. ఒక 3 డైరెక్టర్లు ఎల్బోవి తీసుకోవాలి. మంత్లీ 50,000 వచ్చి మీ అకౌంట్లో పడుతుందండి. అప్పుడు ఆ చెక్ పవర్ అనేది పెరుగుతుంది కదా, టీం ఆటోమేటిక్గా మీ ఇంటికి వచ్చేద్దండి. మీ ఇంటికి వచ్చేది గోల్డ్. ఆ తర్వాత ఇంకా ఇన్ లెవెల్ మారిపోతే కార్ వచ్చేది. కార్ వచ్చి మీ ఇంటి కుక్కలు అందరూ వచ్చి ఏం చేస్తున్నాం, కార్ వచ్చింది నేను వస్తానంటాను. అప్పుడు వారు ప్యాకేజ్ మనం నడిచేది అనుకోండి, తిప్పుకుంటా పోతుంది అక్కడ పోవాలి. ఇలాగే ఇవే మాటలు మేము కూడా పడ్డామండి. కానీ నిలబడాలి. 10 మందిలో ఒక్కళ్ళు వర్క్ చేయాలనుకోండి, మనకు స్వార్థం వస్తుంది. వీళ్ళు చేస్తున్నారు, ఆయన మేడంగా చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను ఇటు అనుకోవాలి. అనుకుని పరిగెట్టాలండి. మేము చాలా కష్టాల్లో ఉన్నామండి, మాకు ఇల్లు లేదు, నెలలో 3,000 అద్దె కట్టాలండి. 5వ తారీఖు కట్టుకోవాలి, 10వ తారీఖు మార్చేసుకున్నాం. వెస్టేజ్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి. థ్యాంక్ యూ అండి. మాట్లాడుతున్నాను. నేను చదువుకోవాలి కానీ ముందుకెళ్ళాలి. ఇంకా ఫ్యామిలీ సెక్యూరిటీ ఉందండి. ఎందుకంటే ఫ్యామిలీ సెక్యూరిటీ ఏంటంటే మా మామయ్య గారు వెస్టేజ్లో చేసేవారు 18 సంవత్సరాల క్రితం. ఆయన చనిపోయాడండి. మా అత్తయ్య గారు అన్నారు, చిన్న మాట అనకూడదు, ఈ మందులు ఎవడో చేసాడు మిస్తున్నానా, ఈ మందుల వల్ల నాకు ఉపాయం ఏంటన్నారు. ఈ ఆల్రెడీ 50,000 తీసుకుంటుంది ప్రతి నెల. చూసారా నామినీ నేను జాయిన్ పెట్టి మళ్ళీ ఆవిడ వర్క్ స్టార్ట్ చేసిందండి. ఆయన నామినీ పెట్టేసి వెళ్ళిపోయాడు. 50,000 తీసుకుంటుంది, వచ్చిన నెల కార్ తీసుకుంటుందండి. ఇంట్లో కూర్చున్న లేడీకి 50,000 వస్తుందని మాట్లాడండి. అది బయట ఎక్కడ కుదరదు, మన వెస్టేజ్లోనే కుదురుతుందండి. థ్యాంక్ యూ అండి.